గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో జూబ్లీ హిల్స్ ఎన్నికలు నేను గత కొద్ది కాలంగా మీకు క్లియర్ గా ఎవ్రీ డివిజన్ కి వెళ్ళి అక్కడ డివిజన్ లోని ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారనే విషయాన్ని అయితే అడిగి మీకు కూడా చూపించడం జరుగుతుంది. సో అదే విధంగా ఇప్పుడు ఆ క్రమంలోనే యాజ్ యూజువల్ మన నవీన్ యాదవ్ గారు అదే విధంగా సునీత గారికి గట్టి పోటీ ఉంది. బీజేపీ అభ్యర్థిని కూడా వెంటనే అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో వీళ్ళ ముగ్గురు మధ్యలో ప్రధానంగా పోటీ ఉంది. ముఖ్యంగా మాట్లాడుకుంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఉందని చెప్పేసి బయట కూడా మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. మరి వీళ్ళిద్దరిలో గెలిపేవారిది? అదేవిధంగా ఇప్పుడు మనం వెంగళరావు నగర్ డివిజన్ లో ఉన్నాము. ఈ డివిజన్ లోని జవహర్లాల్ నగర్ కాలనీలో ఉన్నాము. సో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని అయితే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్తే అన్న. సో ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు సపోర్ట్ చేద్దాం? ఎన్నికల్లో ఏందంటే నవీన్ యాదవ్ కి చేస్తున్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ గడ్డ ఇది. ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఆయన కూడా మంచి వ్యక్తి ఉండే, కానీ ఆయనంతా ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు వచ్చేది నవీన్ యాదవ్. ఎలా చెప్పగలుగుతున్నారు? కన్ఫర్మ్ అన్న. ఈ యూత్ ఉన్నాడు, మంచిగా చదువుకొని ఉన్నాడు, మంచి పేరుంది. దాని విధానంగా నవీన్ యాదవ్కి మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఏం చెప్పదలుచున్నా అంటే నవీన్ యాదవ్ గారిని ఎందుకు మీరు గెలిపించుకున్నాం? యూత్ అయినా లేకపోతే ఇంకేమైనా డెవలప్ చేస్తాడని, ఆయన ప్రవర్తించే విధానం కావచ్చు, ఆయన ఎప్పుడు ఎవ్వరికి దూరం చరిగి నిలబడు అని చెప్పలేడు ఇప్పటి వరకు. దాని వల్ల జనాలందరూ ఆయనకు మద్దతు ఇస్తారు. ఆయన ఒక్కరికి ఒక అన్యాయం చేయలేదు, అందరికి మంచిది. ఎనీ టైం ఏ ప్రాబ్లం వస్తే కూడా పోతే సపోర్ట్ చేసిండు నవీన్ యాదవ్. కార్యక్రమాలు చేసిండు మస్తు కార్యక్రమాలు చేస్తాడు. ఏదన్నా ఎవరన్నా పేదలు పోయినరు అనుకోండి, వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తాడు పర్సనల్ గా. ఏంటంటే పేదోళ్ళు ఒకళ్ళకు ఒక పూట ఉంటది ఉండదు, పోతే ఆయన ఆదుకుంటాడు, మంచిగా చూస్తాడు, మంచి వ్యక్తి. ఓకే, ఇప్పుడు మరి బీఆర్ఎస్ నాయకులు మన కేటీఆర్ గారు కూడా దొంగ ఓట్లు ఉన్నాయి ప్రతి ఒక్కరికి, ఇన్ని దొంగ ఓట్లు క్రియేట్ చేసి గెలవడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈడైతే ఇప్పటి వరకు అయితే మా దృష్టిలో అయితే రాలేదు. దృష్టిలో అయితే దొంగ ఓట్లు వాళ్ళు వీళ్ళు అని మనకైతే కనిపించలేదు. ఇప్పుడు ఈడ తిరిగేటోళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళే. వీళ్ళకు కూడా మనం గుర్తుపడతాం. ఎవరి ఇల్లు ఎక్కడ ఉంది అనేది కూడా మాకు తెలుసు. చేసుకొని ప్రచారం తోటి మాకు అది లేదు కదా, ఇబ్బంది లేదు కదా. ఓటు వేసిన రోజు పోయి మేమైతే అస్తం గుర్తుకి ఓటేస్తాం. ఇది నా కాన్ఫిడెన్స్. నామినేషన్ అప్పుడు 1,00,000 మంది దాకా తీసుకొని పోవడము, అంతమంది జనాలను వేసుకొని పోవడం, జనాలు ప్రేమతోటి వస్తున్నారు. ఆయన ఏం చేయగలుగుతాడు? రావద్దనేది ఎవరికి చెప్పలేడు కదా. ప్రేమతోటి వస్తున్నారు జనాలు అంతవరకు. మొత్తానికి నవీన్ యాదవ్ గారిని అయితే మీరు గెలిపించుకుందాం డిసైడ్ అయిపోయినారు. కన్ఫర్మ్. మామ నమస్తే. నమస్తే. ఎట్లున్నావు? బాగున్నావా? బాగుండా. తిన్నావా? ఇంకా తినలే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, తెలుసా నీకు? తెలుసు. ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నావు? అయ్యో ఇవి కేసీఆర్ మానాటి గోపినాథ్ వాళ్ళు వస్తారు. మాగంటి గోపినాథ్ గారి భార్య సునీత గారు ఇద్దరు వస్తారు. ఎందుకు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు? వాడు ఏం చేస్తాడు మాకు. వాడు ఉన్న ఒకటే లేకున్న ఒకటే. వాడు పోతాడు ఈ కింద. ఏమైంది? ఎందుకు అంత మాట అన్నావు? వాడు ఏం చేయలేదయ్యా మాకు. ఏమి మిగిలే మీకు పథకాలు? 2,000 పుణ్యం కట్టుకుంటున్నాం. మాకేం ₹1 లేదు. మాకు ముసలోళ్ళకు ఎక్కువ చేస్తా అది చేస్తా అని గప్పాలు కొట్టిండు కానీ ఏది లేదు. కింద పోతాడు వాడు. ఇంకా ఉందిలే, 3 ఏళ్ళు పాలన ఉంది, కొంచెం అది కూడా చూడాలి కదా. కూడా వాడు రాడు. మరి ఇప్పుడు ఆ పార్టీ తరఫున ఇక్కడ నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు, తెలుసా? నవీన్ యాదవ్ ఎవ్వరు రారు బిడ్డ. వాందికి నుండి ఎవ్వరు వేయరు. అంతే అంటవా? పార్టీ వల్ల నువ్వు నవీన్ యాదవ్ కు ఓటేయట్లేదు? గోపినాథ్కి వాళ్ళకే ఇస్తారు. అంత అభిమానం ఎందుకు గోపినాథ్ గారు అంటే? ఆమె భర్త చచ్చిపోయినా కూడా ఆమె నిలబడ్డది, మంచిగానే చేస్తుంది, అండగా నిలబడింది అంట. ఈ కింద సీరియల్ కూడా మంచివి ఇచ్చింది.
ఇచ్చింది బతుకమ్మ చీరలా? మంచి చీరలు ఇచ్చింది. మరి పాలిటిక్స్ అంటే కొంచెం కష్టంగా ఉంటది కదా, మహిళలు దాన్ని అక్కడ హ్యాండిల్ చేయగలదా? ఆమె చేస్తది. నువ్వు ధైర్యంగా చెప్తున్నావు కదా, 100% కాన్ఫిడెన్స్. కేసీఆర్ వస్తాడు, ఆమె వస్తది, ఇద్దరు వస్తారు, ఇంకెవ్వరు రారు. వద్దు కూడా మీకు దండగా వాడు ఉండి కూడా మాకు దండగా. పింఛను వాళ్ళేనా? పింఛన్ అదే 2000 ఆయన ఇచ్చిన 2000. పెంచితే నువ్వు ఇటు వచ్చేదానివి. ఈ పెంచే వాడు పెంచకనే ఇన్ని దినాలు అయింది. వాడు పెంచుతా అన్నాడు, పెంచలే బిడ్డ. సరే, ఇక్కడ ఏమైనా కాలనీలో పనులు ఏమైనా జరిగినాయా? రోడ్లకు గానీ వాటర్ ప్రాబ్లం? ఏది వేయలేదు. వాడు అదేస్తా ఇదేస్తా అన్నాడు, ఏది లేదు. నీళ్లు కూడా సరిగా రావు. సర్లే, అందుకే మొత్తానికి బీఆర్ఎస్ అయితే గెలిపించుకుందాం అనుకుంటున్నావు అంతే. సునీత గారిని చెప్పండమ్మా, ఎలా ఉంది పరిస్థితి? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలవాలి? నేనైతే కేసీఆర్ రావాలనుకుంటున్నా. కేసీఆర్ గారు అంటే ఇక్కడ మాగంటి సునీత గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు వీళ్ళకి 2000 పెట్టారు పింఛని. రేవంత్ రెడ్డి ఎలక్షన్లలో గెలిస్తే 4000 ఇస్తున్నారు వీళ్ళకి. వాళ్ళకి అవే కేసీఆర్ పెట్టిన 200 వస్తుంది, 2000 వస్తున్నాయి. వాళ్ళకి 4000 వస్తలేవు. మాకైతే ఏది లేదు, మాకు సొంత ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, ఏది అన్ని ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఏమీ ఇవ్వలేదు. మరి స్పందిస్తున్నాడా? మరి పథకాలు ఇవ్వట్లేదు, ఇవి ఇచ్చిన హామీలు ఇవ్వట్లేదు అని అన్నప్పుడు మరి ఎలా స్పందిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు అంటే ఇక అసలు ఆయన మాటనే అంతే, మాట చెప్పాడు కానీ చేయలేడు. ఏవి నీళ్ళు వాటర్ సరిగ్గా రాదు. వాటర్ ప్రాబ్లం ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేదా? మరి కేసీఆర్ లేనప్పుడు బాగుందమ్మా, అంత అబద్ధం ఎందుకు, బాగుండే, మంచిగా చేసాడు. రేవంత్ రెడ్డి ఏం చేసాడు అని మహిళలకు ఇల్లు సలానా అన్నప్పుడు లేని వాళ్ళకు ఇస్తానప్పుడు ఇవ్వాలి కదా, ఏం లేదు అంతే. మేమైతే కేసీఆర్ రావాలనుకుంటున్నాం. ఇప్పుడు మరి ఇక్కడ నవీన్ యాదవ్ గారు నామినేషన్ కి అంత మంది వచ్చినారు, సపోర్ట్ బాగుంది, నేనే గెలుస్తాను కాన్ఫిడెంట్ గా ఉండడం జరిగింది. సునీత గారు కొంచెం సైలెంట్ గా ఉన్న పరిచారం చూస్తున్నాం మనం. అంటే సునీత గారు వస్తుంది, పక్క వస్తుంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఇటు సైడ్ వచ్చి మంచిగా హెల్ప్ అందరికి బాగానే చేసిడు. మాగంటి గోపీనాథ్ సునీత గారు వస్తారు, అన్ని పథకాలు కూడా బాగానే చేసిడు. మరి ఇప్పుడున్న పరిస్థితిలో ఒక మహిళగా ఆమె ఈ పొలిటికల్ అంటే చాలా తెలుసు మీకు ఎలా ఉంటుందో, మరి ఆమె తీసుకురాగలదు, లాక్కొని రాగలదు అంటారు ఈ పొలిటికల్ మొత్తాన్ని? తీసుకొస్తుంది, తప్పక తీసుకొస్తుంది అంటారు ఈ పాలిటిక్స్ ని. మాగంటి గోపీనాథ్ తట్టుకున్నప్పుడు వాళ్ళ వైఫ్ తట్టుకోదా? తట్టుకుంటది. సునీత గారు వస్తుంది, సునీత గారు గెలుస్తుంది ఇక్కడ అయితే సునీత గారు వస్తుంది. ఎట్లుందమ్మా పరిస్థితి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలది? బాగానే ఉంది. మీటింగ్ లకు అటు ఇటు బాగానే తిరుగుతారు, బాగానే వస్తది. నువ్వు వస్తాను కదా బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు, అందరూ హామీలు ఇస్తున్నారా? మంచి చేస్తాను చెప్పండి. మొదటి నుండి వాళ్ళే తిరుగుతున్నారు. అదే వచ్చేది ఉండే గానీ ఇంకా అది రాలే. వీడొచ్చి చేసింది ఏమన్నా తోకమాట, అంతే కదా. ఆడోళ్ళకు ఇవి ఇస్తా అవి ఇస్తా అని కోతి ఆశలు పెట్టిండు, ఏమన్నా పెట్టిండ వాడు? అయినా వాడు వచ్చినా వేస్తే. ఈ లైటే 2 నెలలు అయిపోయి ఇంతవరకు వేసదలేదు. ఎందుకు ఆడు ఉండి కూడా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఇట్లాంటి బతుకమ్మ పండుగ వచ్చినాయంటే ఊర్లలో లైట్లు ఇట్లా వెలిగేది. ఇప్పుడు ఎక్కడ ఏ గల్లీ పోయినా చీకటే ఉన్నది. మరి ఏది ఈడొచ్చి చేసిన ఉద్ధరించింది ఏం లేదు. 2 ఏళ్ళు ఉంది కదా, 2 ఏళ్ళ పాలనలో ఏం చేయలేదు. ఏం లేదు. మరి ఇస్తా ఫ్రీ బస్ కొట్టుకొని వచ్చేదానికే ఇచ్చిండు వాడు. మొగళ్ళకు పెంచిండు, ఆడళ్ళకు దించిండు. ఇప్పుడు నువ్వు పోతే 70 రూపాయలు 80 రూపాయలు అంతేనా? మాకు ఫ్రీ బస్సు ఎందుకు? ఇప్పుడు మాది మీకు పెట్టిండు ఎందుకు? అది వాడు పెట్టి లాభం ఏంటిది అసలు? ఏం లేదు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? మంచిగానే ఉన్నది. వాడు కొట్టుకోకుండా తిట్టుకోకుండా బాగానే పెట్టిండు, ఎక్కడోళ్ళని అక్కడ పెట్టిండు. ఎట్లా ఊడిపోయిందంటే ఇక మనసులతోటే కోతి ఆశలు. ఇప్పుడు నీకు 10 రూపాయలు ఇస్తేనే నేను అటు పోతానా? ఆశకి అద్దు ఉండదండి దానికి. గట్లా మందిని లాక్కుంటారు. వేస్ట్. కోతి ఆశలు ఎన్నడూ తినదు. వీడు ఆడోళ్లకు 2500 ఇస్తా అన్నాడు. అంతే మరి. ఇప్పుడు ప్రజలే ఇట్లా. ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు ఇస్తానా, అటు గుద్దుర్రా ఇటు గుద్దుర్రా అంటారు, తీసుకుపోతారు, చేపిస్తారు, అంతే. ఏం లేదు. సరే, మొత్తానికి పార్టీ అభిప్రాయాలు ఎలా ఉన్నా పక్కన పెట్టేసి ఇక్కడ లోకల్ గా మాకు బీఆర్ఎస్ కావాలి. ఏదో ఫిక్స్.
సరేనమ్మా. మా అమ్మాయి పెళ్ళి అయితే 1,00,000 రూపాయలు ఇచ్చిండు, వీడు ఏమన్నా ఇచ్చిండా? ఇప్పుడు ఇచ్చడం వస్తే కట్ చేసిండు కదా. ఇప్పుడు ఎవరిది పిల్లలది పిడితే అది కిట్ అని ఇచ్చేది, అది బంద్ చేసిండు. ఏ కళ్యాణ లక్ష్మి బంద్ చేసిండు, అన్ని బంద్ చేసిండు. వీడు వచ్చి ఏం ఉద్ధరించిండు? మాకు ఏం లేదు. వాడు ఉన్న మధ్యలో తీసేసినా పర్వాలేదు. లావణ్య గారు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? జూబ్లీ హిల్స్ ఎన్నికలు, ఇప్పుడు ఉప ఎన్నికలు. ఏమో టిఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నారు. బిఆర్ఎస్ అప్డేట్ అయింది, టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ కి అప్డేట్ అయింది ఇప్పుడు. బిఆర్ఎస్ ఓకే. సో ఏంటి మరి ఇక్కడ నవీన్ యాదవ్ గారు సునీత గారికి పోటీ కదా, పార్టీ పరంగా కంటే ముందు లోకల్ గా ఆలోచిస్తారు వ్యక్తులు. మీరిద్దరి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? ఏమో మాకు అంత సునీత గారు నమ్మకం ఉందా సునీత గారి మీద మంచిగా చేస్తారు? ఏమో అలా ఆయన వచ్చి అప్పుడు చేసిండు కదా, ఏమో ఆయన పరంగా ఆమె చేస్తుంది. వాళ్ళ గోపీనాథ్ గారే గోపీనాథ్ గారు చేస్తుందని. ఏదన్నా కావాలన్నా మాకు లైట్లు దానికైనా వాళ్ళు బిఆర్ఎస్ చేసారు. ఇప్పుడు కూడా అట్లనే అనుకుంటున్నాం. ఓకే. నవీన్ యాదవ్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? మనకు తెలియదు ఆయన గురించి, మనకు తెలియదు ఆయన గురించి. వచ్చిందా ఎప్పుడైనా ఇక్కడికి ప్రచారానికి గానీ ఏదైనా సమస్య చూడటానికి గానీ? తెలియదు. లేదు. అసలు తెలుసా మీకు ఆ పేరన్నా? ఆయన ఎప్పుడైనా చూసినా? తెలుసు, ఇక్కడనే కదా, తెలుసు ఆయన పేరు, తెలుసు. శ్రీశైలం గారు కొడుకు తెలుసు. కానీ మొత్తానికి అయితే సునీత గారికి సపోర్ట్ చేద్దామని నిర్ణయించుకున్నారు. పార్టీ మీద అభిప్రాయం ఎలా ఉందమ్మా? బిఆర్ఎస్ మీద, ఇప్పుడు అదే కాంగ్రెస్ మీద ఎలా ఉంది 2 ఏళ్ల పాలనలో? ఏమో మనకు తెలియదు. మనం ఎలా ఓము రాము, కూర్చున్న కాడ అంతే. మాకు తెలిసింది మేము చెప్తాం. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కదా. నవీన్ యాదవ్ గారు, సునీత గారు పోటీ చేయడం జరుగుతుంది. అదే విధంగా బీజేపీలో లంకా దీపక్ గారు. ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? సునీత వస్తేనే బాగుంటుంది సార్. ఎందుకంటే ఆయన మగంటి గోపినాథ్ చాలా మందికి ఇల్లులు ఇచ్చాడు, కొంచెం బాగానే చూసాడు, బాగానే చేసిండు. ఆయనే రావాలి పాపం తరపు నుంచి. ఆయన చేసిన ఆయన అభివృద్ధి అన్ని గుర్తు పెట్టుకొని అభిమానం వాళ్ళ మిసెస్ మీద చూసాను. అదే ఆయన చేసిందే వాళ్ళ భార్యకు రావాలి. ఈయన నవీన్ యాదవ్ అనే వ్యక్తి కూడా లోకల్ గా మంచి పోటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. లోకల్ గా పుట్టి పెరిగిన వ్యక్తి అని బయట వినిపిస్తుంది కదా. అని 2 సమానమే ఉన్నాయి కానీ ఎక్కువనైతే దీని మీద చూపించేస్తుంది, బిఆర్ఎస్ మీద చూపిస్తుంది. మనం ఫస్ట్ నుంచి కూడా బిఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ మీద అభిప్రాయం ఎలా ఉంది? ఈ పాలన 2 ఏళ్ల పాలనలో సమానమే ఉన్నాయి కానీ 2 ఏళ్ల పాలన ఏం లేదు. ఏం చేసిండు? ఒక బస్ ఫ్రీ ఒకటి పెట్టిండు అంతే. ఏం చేసిండు? 2,500 అన్నాడు, మహిళలకు ఇచ్చిండా? ఇవ్వలేదు కదా, ఏమి ఇవ్వలేదు. ఏం చేసిండు ఆయన? ఏ పథకం నడుస్తుంది? ఒక బస్ ఫ్రీ ఒకటి నడుస్తుంది, గ్యాస్ ఫ్రీ అన్నాడు. ఎవరికి ఇచ్చిండు? ఎవరికి. డిసప్పాయింటెడ్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది మీకు? ఇబ్బందే ఉంది, ప్రజలకు అందరికి ఇబ్బందే ఉంది. ఇప్పుడు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ లేదు. ఇప్పుడు ఏమైనా గెలిపించుకుంటే చేయగలదని అనుకుంటున్నారా? వచ్చే సంవత్సరం కేసీఆర్ వచ్చేస్తుంది అంతే. వచ్చేస్తారా? కంపల్సరీ. నవ్వుకుంటే చెప్తున్నా. ముసలైన ఆయన వయసు లేకపోయినా పులి లాగానే అందరినీ వచ్చేసేసి. వెనక మర్ర కొడుకున్నాడు కదా, కేటీఆర్ సార్ ఉన్నాడు కదా, ఆయన ధైర్యం అది. ఆయనదే మాకైతే ఎప్పుడు ఫస్ట్ నుంచి మాకు డబ్బులు పెట్టిన ఇల్లు కూడా వచ్చేసింది అక్కడ. చాలా మందికి వచ్చింది మా ఎస్టీ తరపు నుంచి, ఒక 60-70 మందికి వచ్చేసింది. ఆ సార్ అక్కడికి వస్తానన్నాడు, 7 లక్షలు అయిపోతాయి. ఏం మాట్లాడుతూ వస్తే ఏం మాట్లాడు, సార్ చేసిండని మాకు డబుల్ బెడ్రూమ్ నీడ ఇచ్చిండని మాట్లాడుతాం అంతే. ఇంకేముంది? అంతే, అంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. కృతజ్ఞత సునీత గారి మీద చూపిస్తాం అనుకుంటున్నాం. సునీత గారి మీదనే మాకు ఉంది. గెలుస్తుందంటావా? మరి ఎలా ఉంది టాక్ ఇక్కడ బయట? గెలుస్తుందంటావా? ఆమెదే ఉంది. ఏదో అట్లా పార్టీల మీటింగ్లు అని అదని ఇదని ఏదో డబ్బుల కోసం పోతున్నారు వస్తున్నారు కానీ ఎక్కువైతే ఇదే ఉంది. హాయ్ బ్రదర్. హాయ్. ఎలా ఉండబోతుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో? ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఈసారి రసవత్రంగా ఉంటుందండి. ఎందుకంటే ఎట్లాగంటే ఇప్పుడు కాంపిటీషన్ పక్కన పెడితే అందరూ చాలా వరకు న్యాయం చేయాలి, న్యాయం చేస్తాం అందరూ అంటున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ దేని గురించి? ప్రజల గురించి. ఇప్పుడు ఏంది అది? మన లీడర్స్ గురించి. ఏంది ఇది? దేని గురించి? ఎమ్మెల్యేనా కార్పొరేటర్? ఏమనుకుంటారా మీరు? ఎమ్మెల్యే. ఇది కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా అట్లా అంతా కూడా ఉండదు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోసం ఇంత ఉంటుందని
కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఉప ఎన్నికలు కాబట్టి గోపీనాథ్ గారి ఉప ఎన్నికలు అదే. అకస్మాత్ మరణం తర్వాత వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇచ్చినారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారికి ఇచ్చినారు. మీకు ఇద్దరులో ఎవరిని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు అది చెప్పండి. నవీన్ యాదవ్ అండి. నవీన్ యాదవ్ గారు ఇప్పుడు సునీత గారికి ఇవ్వచ్చు, ఇవ్వకూడదని కాదు. ఇప్పుడు ఆయన చూసి ఇవ్వచ్చు, తప్పులేదు. ఆ బాధతో ఆమె అట్లా రావచ్చు, కానీ చేసే ఉండాలి కదండి, చేసే సత్తా ఉండాలి కదా. ఆమెకు తెలియదు కాబట్టి ఆమె వస్తే పక్కన వాళ్ళు అందరూ వాడేసుకుంటారు. అంటే న్యాయం జరగదని నా ఉద్దేశం. తప్పుగా గారికి ఇస్తే నవీన్ యాదవ్ గారికి ఇస్తే నవీన్ యాదవ్ గారు చేస్తారు. ఎందుకంటే ఆయన నేను చిన్నప్పుడు చూశాను. మా తమ్ముడు పనిచేసిన శ్రీనివాస్ యాదవ్ దగ్గర, చంద్రశేఖర్ యాదవ్ దగ్గర అన్న నేను చిన్నప్పుడు చూశాను. చాలా వ్యక్తిగతంగా చాలా మంచోడు ఆయన, లీడర్. ఆయన మొత్తం ఎడ్యుకేషన్ పర్సన్ అన్న, యువకుడు, చదువుకున్న వ్యక్తి. ఈ రాజకీయాలు ఎంటెక్ సంథింగ్ బీటెక్ ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసినాడు, 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఈసారి పట్టు వదలని విక్రమార్కుల్లాగా ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వస్తుందండి. ప్రజలు ఈసారి అధికారంలో కూర్చోబెడతారంటారా? కూర్చోబెట్టాలండి. చేసే ఉంది వాళ్ళకి. ఏమైనా చేశాడా ఇంతవరకు? ఏమైనా కార్యక్రమాల్లో గానీ ఏమైనా పాల్గొనడం, ప్రజలతో అన్నదానాలు గాని, కొంచెం మందికి ఏదైనా ఆపద వస్తే చేయడం కానీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈశ్వరులో ఏదన్నా ప్రాబ్లం అయినా కూడా అన్న దగ్గరికి వెళ్తే, చంద్రశేఖర్ అన్న దగ్గరికి వెళ్తే ఆయన చూస్తాడు మొత్తం. అన్న అంటే పలుకుతాడు. అన్న అంటే అన్న అనగానే ఒక ప్రజా నాయకుడిగా కాకుండా ఒక అన్నగా ప్రజల్ని కాపాడుతాడు. ఓకే, మొత్తానికి మళ్ళీ నవీన్ యాదవ్ గారికి ఇప్పుడైతే అయితే నేను సునీత గారి గురించి తప్పు పట్టట్లేదు, అది తప్పు అనుకోకండి. ఎందుకంటే నేను మాకంటి గోపీనాథ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఆయన ఒక లీడర్ గా, కానీ అది ఇస్తే మనకి ఇప్పుడున్న మనం సెంటిమెంట్ గా పోతే ఇది లీడర్ పరంగా కాబట్టి, రాజకీయం కాబట్టి ప్రజలకు న్యాయం ఎట్లా జరగొద్దో మనం అట్లాగే ఆలోచించాలి. కాబట్టి మన అన్నకి మన నవీన్ యాదవ్ అన్నకి ఇస్తే మన న్యాయం జరగొద్దని ప్రజలకి నేను అనుకుంటున్నాను. నమస్కారం. నమస్తే. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? నిలబడ్డ వ్యక్తులు ఎలా ఉన్నారు? నిలబడ్డ వ్యక్తి అంటే కొత్త వ్యక్తి వస్తున్నాడు, నవీన్ యాదవ్. ఆయన కాంగ్రెస్ తరఫున వస్తున్నాడు, ఆయనను గెలిపిద్దామని చూస్తున్నాడు. ఎందుకు కొత్త వ్యక్తి? ఎప్పుడు ఒక మనిషికి అధికారం ఇవ్వద్దు, ఎప్పుడు మనిషికి ఇవ్వద్దు, మార్చాలి. మారిస్తే భయం ఉంటది అంటే అది అంతే కదా. నెక్స్ట్ అతనికి అరే నన్ను ఎందుకు ఓడించారు వీళ్ళు, చేసిండా లేదా డెవలప్మెంట్ అనేది. అది చేసినా చేయకపోయినా ఒక మనిషికి ఎప్పుడు ప్రజలు భయం ఉంటది, చేయకపోతే మారుస్తారు అన్న భయం మారవాలి. ఓకే, అంటే గానీ ఇప్పుడు మరి నవీన్ యాదవ్ గారు ఏమన్నా చేస్తారు అనే ఒపీనియన్ తోనే ఆయనకు ఇప్పుడైతే నెక్స్ట్ నాదైతే ఆయనకే ఓటు. ఓకే, సో ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి మరి? నవీన్ యాదవ్ గారికి ఏమన్నా ఉంది. ఆయన ఎలా ఉంటారు పర్సనల్ గా? ఎలా ఉంటారు మీతో బాండింగ్, ప్రజలతో? నాయకుడు లక్షణాలు ఆయన లేదు కాబట్టి ఇప్పుడైతే కంపల్సరీ ఉంటాడు, అది మేము అనుకుంటున్నాం. ఓకే, అది సో ఏమన్నా కార్యక్రమాలు చేయడం జరిగిందా, సహాయం గానీ ఇట్లాంటివి ఏమన్నా? అదైతే చేసి ఉంటాడు. ఓకే, నిన్న నామినేషన్ కూడా చాలా మంది, నేను అక్కడే ఉన్నాను అప్పుడు, జనాలు అయితే చాలా వచ్చారు. ఓకే, అంటే కొంచెం ఆడంబరంగా అనిపిస్తుంది అని అనిపించట్లేదు అంత మందిని నామినేషన్ కి రావడం అంటే ఇక అది ఫస్ట్ టైం కదా, అతను కంపల్సరీ నేను రావాలి అని, గెలవాలి. ఆయనకి ఎన్ని సార్లు ఇస్తా అనుకోను. అవును, 2 సార్లు నిలబడి కూడా కొంచెం మిస్ అవ్వడం జరిగింది, పోటీ చేసి ఓడిపోవడం జరిగింది కొద్ది తేడాతో. ఈసారి గా నిలబడ్డా కొంచెం తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు అధికార పార్టీ తరపున నిలబడుతున్నాడు, మరి అది కంపల్సరీ వస్తాడు. మాగంటి సునీత గారికి గోపీనాథ్ గారి సపోర్ట్, వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా, సానుభూతి ఓట్లు పడొచ్చు, కానీ మన ఇప్పుడు ప్రెసెంట్ ఏది ఉందో వాళ్ళని వేస్తే మనకేమన్నా పనులు జరుగుతాయని. దాని అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలిపించుకుంటే ఫండ్స్ వస్తాయి, వర్కులు ఏమన్నా జరగాల్సి ఉంటాయి, రోడ్స్ గానీ, వాటర్ ప్రాబ్లం ఏదైనా. ఓకే, మరి ఎలా ఉంది కాంగ్రెస్ మీద ప్రజల అభిప్రాయం? ఎలా ఉంది ఇప్పుడు పాలన ప్రకారం? ఉంది అంటే కొద్దిగా వ్యతిరేకత ఉంది, కానీ ఇప్పుడు మాత్రం అతనికి ఇస్తేనే పని. ప్రెసెంట్ ఇప్పుడు మొత్తం స్టేట్ పరంగా కాకుండా ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ పరంగా ఆలోచిస్తున్నారు మీరు? అంతే. స్టేట్ పరంగా అయితే వ్యతిరేకత చాలా ఉంది కాంగ్రెస్ మీద. ఓకే, సో ఇక్కడ మాత్రం నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ అంటారు మొత్తానికి. సో ఉప ఎన్నికలు ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వదలుచుకున్నారు? ఇక్కడైతే నవీన్ యాదవ్, ఆల్మోస్ట్ నవీన్ యాదవ్ అన్న ఇది ఉంది. 90% నవీన్ యాదవే ఉంటుంది.
నవీన్ అన్న గాలే తగులుతుంది నాకైతే. ఎందుకంటే ఆయనకి ఒక అవకాశం ఇచ్చి చూస్తామని పబ్లిక్ అందరూ అనుకుంటున్నారు. కంపల్సరీ ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి నవీన్ అన్న. ఎందుకు అంటే ఆయనకి అవకాశం ఇద్దామని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే గతంలో వేరే వేరే పార్టీలు ఉన్నారు, ఆయనకంటూ సరైన పార్టీ ఇప్పటి వరకు దొరకలేదు. ఈసారి ఉన్న పార్టీ మాత్రం మంచి సెంటర్ లో మంచి పార్టీ కాబట్టి ఇక్కడ కూడా అధికారం ఉంది కాబట్టి కంపల్సరీ ఆయనకు అవకాశం ఇచ్చింది. దాన్ని ఆయన నిరూపించుకుంటారు కూడా. ఫస్ట్ ఎంఐఎంకి చేసినాడు, తర్వాత ఇండిపెండెంట్ గా కూడా చేసినాడు. అంటే జూబ్లీ హిల్స్ అంటే ఎందుకు ఆయనకు అంత? అంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్న ఆయన సొంత గడ్డ కదా అది. ఆయన ఇక్కడే పెరిగారు. ఆయన ఉండేది కూడా మనకి చెక్ పోస్ట్ లో ఉంటారు. ఆయన రోడ్డు మీద మీకు అనిపిస్తే ఇప్పుడు వెళ్ళి కలిసినా కలుస్తారు ఆయన. ఓకే, సో ఆ ప్రేమతో ఏమైనా కాన్స్టిట్యున్సీకి ఏమైనా చేద్దామనే ఉద్దేశంతోనే అంటారా? అంతే. సో మాగంటి గోపీనాథ్ గారు అదే విధంగా వాళ్ళ మిసెస్ కి టికెట్ ఇవ్వడం అలా ఉంది పరిస్థితి. వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇంతకుముందు 2-3 సార్లు వాళ్ళకి కూడా ఇచ్చారు అవకాశం. ఇప్పుడు ఈసారి అయితే ఈయనకి కూడా ఒకసారి ఇచ్చి చూస్తే మనకి అర్థం అవుతుంది కదా. ఛాన్స్ ఇచ్చి చూడాలి అని అనుకుంటున్నాను. 3 సార్లు అయితే ఆయనకి ఇచ్చారు కదా. ఇక్కడ ఉన్న ప్రజలందరూ 3 సార్లు అవకాశం ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఇంకొకసారి ఈయనకి ఇస్తే ఏం పోయిందని అనుకుంటున్నారు. మొత్తానికి అయితే ఇది ప్రజల అభిప్రాయం. ఆయన ఎలా ఉంది పరిస్థితి? ఉప ఎన్నికల హీట్ అంటుతుందా? బాగానే ఉంది కదా హీట్. ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది జవహర్ నగర్ ప్రజలు? జవహర్ నగర్ ఎక్కువ శాతం అయితే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంది. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంది. ఏంటి ఎందుకు అంటే అతను లోకల్ గా ఉండి కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు దేనికి కానీ. ఏ విషయం అయినా సపోర్ట్ బాగానే చేస్తున్నాడు. ఎవరు చిన్నపిల్లడు వెళ్ళి ఏదైనా ఫంక్షన్ ఉందని పిలిచినా వచ్చేది అయిపోతాడు. అధికారం ఉందని డబ్బు ఉందని ఎప్పుడు అట్లా బిహేవ్? అలాగేం లేదు. ఆయన ఇంతకు ముందు కూడా వేరే పార్టీలో ఎంఐఎం తరఫున అట్లా పోటీ చేసినప్పుడు కూడా ఇక ప్రజలకి ఏమైనా చేయాలని ఒక ఆలోచనతో ఉండే అతను. ఎవరైనా ఏదైనా చిన్న ఫంక్షన్ చేసినా ఏదైనా పని ఉందని పోయినా గానీ బాగానే చేస్తుంది. 2 సార్లు ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా, ఒకసారి ఇండిపెండెంట్ గా ఒకసారి ఎంఐఎం తరఫున పోటీ చేసిన గెలుపు కనీసం రుచి చూడలేదు ఆయన. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఒక ప్రధాన పార్టీ తరఫులో సీట్ వచ్చింది కదండి. ఇప్పుడు బాగా హైప్ వచ్చింది. బాగా హైప్ వచ్చిందండి. హైప్ వచ్చింది. పార్టీ వల్ల హైప్ వచ్చిందా, ఈయన వాళ్ళ పార్టీకి హైప్ వచ్చింది? నిన్న జూబ్లీ హిల్స్ హిస్టరీలోనే అంత ర్యాలీతో వెళ్ళి నామినేషన్ వేయడం అనేది ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. అవును, అసలు గెలిచినప్పుడు సంబరాలు ఎలా చేసుకుంటారో అలా చేసినారు. షాక్ అందరూ. అసలు 1,00,000 మందితో ర్యాలీ అంటే మామూలు విషయం కాదు. ఏంటి నాకు ఇంత బలం ఉంది అని చూపించుకొని పబ్లిసిటీ చేయించుకోవడానికా, లేకపోతే నిజంగానే వచ్చినారు? వాళ్ళంతా కూడా ఆయన మీద అభిమానంతో వచ్చిన వాళ్ళే. బలం ఉందని చూపించుకునేది కాదు. వాళ్ళంతా కూడా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది అతనికి. అంటే స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను నవీన్ అన్న ఏది చేసినా ఆ 10 మంది మాట్లాడుకునే విధంగానే ఉంటుంది. మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత అప్పటి నుంచి ఆయనకి టికెట్ ఇస్తారు అన్న ఆలోచన. అవును అవును, డెఫినెట్లీ వచ్చింది. లోకల్ వ్యక్తిగా పార్టీ తరపులో కొంచెం ఏజ్ పర్సన్స్ వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేశారు. కానీ యూత్ మొత్తం అయితే ఆయన కోసమే పనిచేస్తున్నారు. అంతే, యూత్ మొత్తం ఆయన పిలవకుండానే వెళ్తారు. ఏంటి అంత నమ్మకం ఏంటి? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఏదైనా సాయం చేయమంటే వెంటనే ఆలోచించుకొని చేసే వ్యక్తి అతను. ఓకే, అదే సునీత గారు మాగంటి గోపీనాథ్ గారికి ఎలా ఉంది సపోర్ట్? అంటే ఆవిడ గురించి మనకు తెలియదండి. ఎందుకంటే మనము ఎప్పుడైనా ఏదైనా వాళ్ళతో ఇది లేదు కాబట్టి. వాళ్ళు వచ్చి బాగోగులు తెలుసుకోవడం ఇట్లాంటి ఏం చేయలేదా? అట్లాంటి అంటే మాకు ఆయన ఉన్నప్పుడు చేసేవాడు ఏమో కానీ, వచ్చారు చేసేవారు ఆయన కూడా. కానీ ఇప్పటికైతే ఈ పరిస్థితుల్లో ఈయన బెస్ట్ అని అనుకుంటున్నారు జనాలు. యువకుడు, అధికార పార్టీ, మెయిన్ అధికార పార్టీ, యువకుడు, ప్రజల్లో ఉండే వ్యక్తి, మన దగ్గరలోనే అందుబాటులోనే ఉంటాడు ఏ విషయానికైనా. అట్లా మొత్తానికి గెలుపు దిశగా పయనించే కంటే ముందే మెజారిటీతో మాట్లాడడం జరుగుతుంది. అంటే 30,000 మెజారిటీ, 50,000 మెజారిటీ అని. ఇది ఎలా అనిపిస్తుంది? వస్తుంది, కంపల్సరీ వస్తుంది. మెజారిటీ అయితే వస్తుంది. ఎంత రావచ్చు అంటారు? వస్తుందండి, 30-40,000 వాళ్ళు అనుకున్న టార్గెట్ అయితే వస్తుంది, కంపల్సరీ వస్తుంది. సారు చాలా మంచోడు, మంచి చేసిండు. ఏం చేసిండు? నీళ్ళు తెప్పించిండు, మంచిగా చేసిండు, చాలా మంచి చేసిండు. ఇప్పుడు ఎన్నికల్లో కేసీఆర్ సార్ తరపునేమో సునీత గారు, మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ నిలబడుతుంది. ఇటు కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి గారి తరపున నవీన్ యాదవ్ గారు నిలబడుతున్నారు. ఎవరు కావాలి నీకు? నాకు ఈ కేసీఆర్ చాలా మంచోడు.
ఆ, సునీత గారు కావాలంటావు. ఆ, చాలా మంచివాడు, చాలా మంచివాడు. అసలు నాకు అసలు పింఛన్ ఇప్పియాలి సార్, నాకు పింఛన్ లేదు నాకు. పింఛన్ రావట్లేదా? రావట్లేదు అసలు నాకు. ఎప్పటి నుంచి? ఇప్పుడు 2-3 సంవత్సరాలు సార్ రాబట్టి. ముందు వచ్చిందా? రాలే, అసలే రాలే, అసలు పింఛనే రాలే. రాలే. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుంది మరి? కాంగ్రెస్ కి సపోర్ట్ ఉందా, బీఆర్ఎస్ సపోర్ట్ ఉందా మీ ఏరియాలో? ఏమో ఇక తర్వాత చెప్తారు వాళ్ళు. నువ్వు చెప్పు. నాకు మాత్రం కేసీఆర్ సార్ మంచిడా. రేవంత్ రెడ్డి మంచోరు కాదా? నాకది అసలు నాకు నచ్చలే. ఇక్కడ నవీన్ యాదవ్ గారు తెలుసా నీకు? నాకు తెలియదు. నాకు తెలీదా? నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు